అల్లుకోకుండా ఇది నాకు చేత కాదు నా వల్ల కాదనుకోకుండా వారి సేవలు ఇంతవరకు ఆర్టిస్ట్గా సేవలు అందించి ఈ రోజు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో పర్యటన చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు అంటే ఆర్టిస్ట్ లో కండక్టర్ గా మహిళ చేయడం అనేది స్త్రీశక్తి అయినా కూడా ఆమె స్త్రీ అయినా కూడా ఆ స్త్రీశక్తిలో చేయాలంటే యుద్ధంతో చేసినట్టు సమానం. అటువంటి యుద్ధంలో ఇంతవరకు అలపెరగిన పోరాటంతో తెలియజేస్తున్నాం. బట్ ఆయన ఇంతవరకు గ్యారేజ్ లో డిప్యూటీ మెకానిక్ గా పనిచేస్తూ వారు మొదటగా ఆర్టిస్ట్ లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టినా ఎక్కడ కట్టినా కూడా తెలుగుతూ ఈ రోజు పర్యటన చేస్తున్నారు. వారి గారు కూడా వారు కూడా డ్రైవర్ ఆశ్రమాల్లో ఇంతటి నైపుణ్యం గల డ్రైవింగ్ లో వారు చక్కగా పనిచే అందరికీ తర్వాత ఆరోగ్యంతో ఆర్టిస్ట్ సేవలు అందించి ఒక ఊర్లో ఏదైనా పండుగ వచ్చిందంటే ఆ ఊరంతా కూడా ఇళ్ల ముందర కల్లాసు తల్లి ఆభరణం ధరించి కొత్త చీరలు పెట్టుకొని ఈ పదవి కార్యక్రమానికి అందరూ కూడా అదే విధంగా వచ్చినారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి ఈ రోజు ఈ డయాసి మీద కూర్చున్నటువంటి 10 మంది పదవీ విరమణ పొందుతున్నటువంటి వారికి అందరూ నందారెడ్డి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ మేనేజర్ గారికి అదేవిధంగా ఎంఎఫ్ గారికి సీఎం గారికి తదితర కార్మిక నాయకులకు ఈ వేదిక మీద ఎవరైతే పదవి విరమణ చెందుతున్నారో వారందరి బంధుమిత్రులకు శ్రేయస్సులకు ఇప్పుడు చెప్పినా ఒక అర్ధ గంట కల్లా నాలుగు డమ్ములు ఎత్తుకుంటాం. అభినందన తెలియజేస్తూ 11 మంది రిటైర్ అవుతా ఉంటే ఈ నంద్యాలడి భూమిలో ఉన్నటువంటి యూనియన్లకు ముందుగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. కారణం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అనేక సందర్భాలు యూనియన్ గా రిటైర్ ఏ యూనియన్ సభ్యులు వాళ్ళకు ఫంక్షన్ చేసుకునే వాళ్ళు, కానీ ఈ రోజు ఐకమత్యంతో ఈ యొక్క సభను నిర్వహించుకునే కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి టీఏ2 స్థాయికి వచ్చి సరే ఏది ఏమైనప్పటికీ కూడా తిరిగి నంద్యాల డిపోలోనే పదవీ విరమణ చేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నంద్యాల డిపో తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా రసూలు గారు దాదాపు 40 సంవత్సరాల డ్రైవర్గా నిర్వర్తించి అసలు ఆయన డ్రైవర్ అంటే కేపీ తేవడం కానివ్వండి, ప్రయాణికులతోటి మంచి వాతావరణం మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పరచుకొని ఈరోజు పదవి విరమణ చెందుతుంటే నిన్ననే వచ్చారు గోర్కల్ వాళ్ళు, అన్నా మాకు రేపు నుంచి ఎవరు వస్తారు నీ డ్రైవర్ నీ స్థానం అని చెప్పి అడుగుతా ఉన్నారు గోర్కల్ ప్రయాణికులందరూ కూడా. అంటే ఎంత మంచి ప్రయాణికుల్లో ముద్ర వేస్తున్నాడు అనేది ఒక నిదర్శనం. మరి అదేవిధంగా సోమిశెట్టి వచ్చే రేపు కిషోర్ సార్కు చాట్ చేయాల్సి కూడా ఇవ్వద్దు, ఇబ్బందే. నిజం వాస్తవాలు చెప్తాను నేను, నిజం. అతను కొద్దిగా బ్యాలెన్స్గా చాట్ చేస్తాడు, ఎవరికి ఇబ్బంది లేకుండా చాట్ చేస్తాడు. మరి అటువంటి సోమిశెట్టి గారు కూడా ఈరోజు టీఏ3గా ప్రమోషన్ వచ్చినప్పటికీ కూడా బనియానపల్లెకు పోకుండా నాకు ఏడీసీగా చాలు, నేను అక్కడ పోతే ఉండే నాకు 1-2 నెలలు అని చెప్పి ఇక్కడనే డిజైన్ ఏడీసీగా పనిచేసి ఈరోజు పదవి విరమణ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శిక్షావరి మా ఎంఎఫ్ గారికి రేపు ఇబ్బంది. నిజంగా 62 ఏళ్ల వయసులో 62 సంవత్సరాల వయసులో ఒక ట్రైన్ ద్వారా ఇంజను ఫెంటాక్స్లు
అనేక బరువైన వస్తువులు డీజీకి కడపకు తీసుకుపోయి కడప నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక డౌన్ చేసి ఈ రోజు పదవి విరమణ చేస్తున్నా అంటే ఇది ఆషామాషమైన పని కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చాలా మంది అనొచ్చు మాటలతోటి, కానీ చేసే వాళ్ళకి తెలుసా కష్టం గురించి. మరి అటువంటి వారు ఈరోజు చెన్నయ్య నాకు బనియానపల్లి నుంచి కూడా పరిచయం డ్రైవర్. చక్కటి నైపుణ్యంతోటి చదువు రాకపోయినా నేటి వరకు టిమ్ము డ్రైవర్గా వెళ్ళి విజయవాడ హైదరాబాద్ రూట్ తిరిగి మరి ఈరోజు పదవి విరమణ చేస్తూ ఉన్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు, ఈ అవార్డుని రావడానికి చప్పట్ల ద్వారా ఒకసారి చప్పట్లు పడితే కూడా మనకు ఇద్దరు నుంచి కూడా తెలుసుకుంటాం. ఒకవేళ ఇద్దరు ఉంటే ఇద్దరు నుంచి కూడా తెలుసు. చప్పట్లు పట్టడం మంచిది, అలవాటు నేర్చుకోండి ఇంటికాడనే. కానీ ఈ అవార్డుని కూడా రావడానికి కారణం ఆశామాషగా రాదు. ఆర్టీసీలో మిగతా డిపార్ట్మెంట్లో ఊడి ఏపీఎస్ఆర్టీసీలో క్రమశిక్షణతోటి తన ఉద్యోగాన్ని నిర్వర్తించినప్పుడు మాత్రమే ఈ అనేకమైన వాటి ఎన్ని అవార్డులు చెప్పుకోవడానికి చాలా సంఖ్య. ఈ నంద్యాల డిపోలో స్పెషల్స్ ఉగాది కానివ్వండి, ఇలాంటి ఫంక్షన్లు వచ్చినప్పుడు నేను ఉన్నాను ముందని చెప్పి 10 రోజులు డ్యూటీ దిగకుండా డే అండ్ నైట్, పగులు రాత్రి, ఎండ వాన గాలి అనేది లేకుండా ప్రయాణికులకు భక్తాదులకు విశ్రాంతి లేకుండా అనేక సేవలు అందించి ఈ సంస్థలో గుర్తింపు పొందినటువంటి డ్రైవర్ ఎవరైనా ఉన్నారంటే కానుగారని చెప్పి సందర్భంగా తప్పదు. ఉన్నారు డ్రైవర్లు, నేను లేదని చెప్పడం లేదు మిగతా వాళ్ళను, కానీ చేస్తా ఉన్నా. మరి అదే విధంగా మా అక్క పోయిన సంవత్సరం ఆగస్టు 15న శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత మగవాళ్ళే కండక్టర్లే టికెట్ కొట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక స్త్రీగా, అది కూడా ఏ రూట్ అని తెలుసా? రుద్రవరం రూట్లో పొద్దున 5:30 గంటల వరకు ఏ ట్రిప్పుకు చూసినా 100-120 మంది ప్రయాణికుల మధ్య టికెట్ కొట్టి అల్పేరేని పోరాటం చేసి 62 ఏళ్ల వయసులో ఒక ఆడామె పదవి విరమణ చేస్తుందంటే ఇది నాకు చాలా ఆనందంలో దిక్కు బాధకరం. కారణం కానీ ఆయన మరీ పట్టుబట్టి, సార్ నేను నంద్యాలలో రిటైర్డ్ కావాలా, నేను నంద్యాలలో ఉద్యోగ ప్రయత్నం ఎక్కువ చేసినాను, ఇక్కడే రిటైర్డ్ కావాలని చెప్పడం జరిగితే మళ్ళీ మా సార్ గారు ఇక్కడికి నంద్యాల ఇచ్చి ఆయన ఇక్కడే పదవి విరమణ చేస్తున్నాడు. అదే విధంగా నాగరాజ్ సార్ కూడా కండక్టర్ స్థాయి నుంచి ఏడీసీ TA3గా గ్యారేజ్లో ప్రజెంట్ టైర్ సప్లై చేస్తున్నాడు. ఆయన కూడా ఆయన డ్యూటీలో అంకిత భావంతో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏడీసీగా చేసినారు. ఆయన కూడా ప్రమోషన్ వచ్చింది TA3గా. ఆయన కూడా వచ్చే సమయం ఉంది, మరి అక్కడికి పోయి ఇక్కడికి వస్తాను రాలేను, నేను ఇక్కడ నంద్యాల రిటైర్డ్ కావాలి కాబట్టి నాకు ప్రమోషన్ వద్దని చెప్పి మామిశెట్టి గారు ప్రమోషన్ తీసుకోకుండా ఇక్కడే నంద్యాల డిపోలో పనిచేసి ఇక్కడే రిటైర్ ఉన్నాడు. అదే విధంగా పిఆర్ రెడ్డి గారు కూడా డ్రైవర్లకు ఎవరైనా స్కిల్స్ నైపుణ్యం గురించి చెప్తారు. ఎవరైనా డ్రైవర్లకు తక్కువ వారికి మెలుగులు పనిచేసేవాడు. ఎంత కోపం వచ్చి ఎప్పుడన్నా తొందరపడి అర్చిన గానీ సైలెంట్ గానే వినేవాడు. మళ్ళా ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ గా చేసుకొని వెళ్ళిపోతుండేవాడు. చాలా పద్ధతిగా నెమ్మదిస్తుగా ఉండేవాడు. చాలా బాగా చేసేవాడు. చాలా నాకు బాధ వేస్తుంది ఆయన వెళ్తే ఆయన సీట్లు మళ్ళీ ఎవరిని లిఫ్ట్ చేయాలో. ఆయనలాగా పనిచేసే వాళ్ళు దొరకరు. నిజం చెప్పాలంటే ఇక్కడ స్వామిశెట్టి, ప్రసాదయ్య, రసూలు, చెన్నయ్య డ్రైవరు, ఖాన్ వీళ్ళ ప్లేస్ ను ఫిల్అప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఖాన్ గారు అయితే ఆయన ఇంట్లో కూడా నాకు 150-180 చెప్పలేదు, 400-450, 500 ఆ పైన చెప్తున్నాడు. డ్యూటీకి వస్తున్నప్పుడు కూడా నాకు ఇంత ఉంది సార్, సో నాకైతే బీపీ డౌన్ అయిపోయింది ఆయన చెప్పేటాళ్ళకి. నేను భయపడేవాడిని డ్యూటీ దిగి ఎలా ఉంటాడో ఏంటో పరిస్థితి అని. ఈ మధ్యకాలంలో వచ్చిన కాలు కూడా దెబ్బ తగిలించుకొని వచ్చాడు లీవ్ కోసం అనేసి. ఆయన కూడా ఇప్పటి నుంచి ఇంకా షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవాలి, ఇంకా ఇంటికాడే ఉంటాడు కాబట్టి. తర్వాత ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీలో 41 సంవత్సరాల 3 నెలలు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నాదే హైయెస్ట్ సర్వీస్.
ఎందుకంటే 85 బ్యాచ్లో ఎవరు లేరు, నేనే చివరిసారి అంతా 10 సీరియల్లో మేమే రిటైర్ అవుతున్నాము. ఇంకా తర్వాత మొన్న శ్రీరాములు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా 41 సంవత్సరాల 2 నెలలు ఉండి వాడు పోయిన నెల రిటైర్ అయినాడు. కాబట్టి ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు నాదే హైయెస్ట్ సర్వీస్ అని నేను భావిస్తున్నాను. తర్వాత నాకు ఇక్కడ వచ్చిన తర్వాత డిఎం గారు, తర్వాత ఎంఎఫ్ గారు, తర్వాత సిఏ గారు అందరూ నాకు బాగా ఉన్న ఈ 20 రోజులు కూడా ఎటువంటి ఏం లేకుండా నువ్వు ఎప్పుడైనా డ్యూటీ చేసుకొని ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పినారు. అయినా మనం ఎందుకంటే మొదటి నుంచి కష్టపడి ఇట్లా యూనియన్లో కానీ తర్వాత సంస్థలో మేము బాగా ఉండి 2007 సంవత్సరంలో కూడా నేను బెస్ట్ ఈపీకే కండక్టర్ ధర్మారెడ్డి ఈడీ గారిచే అవార్డు తీసుకున్నాను. ఎందుకంటే హైయెస్ట్ ఈపీకే తెచ్చిన సందర్భంగా 2007లో హైయెస్ట్ ఈపీకే కండక్టర్గా అవార్డు తీసుకున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా సీసెక్ట్ వచ్చిన తర్వాత కండక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఫస్ట్లో 85 ఎక్కినప్పుడు ఇట్లే 250 నుంచి 300 మంది. ఇప్పుడైనా బస్సు టాప్ సర్వీస్ లేదు. మేము బస్సులు ఎక్కినప్పుడైతే ప్రతి రూట్లలో ఎద్దుల బండి అడ్డం పెట్టి పైకి ఎక్కేవాళ్ళు. 250, 300 పైన ఎక్కి టికెట్లు కొట్టాలి. నా రాత్రి కూడా లైట్లు ఉండవు. ఊరు బయట అయిన తర్వాత కాలేజీ దగ్గర పిఎస్సి కేవీఎస్సి కాలేజీ దగ్గర ఆపుకొని టికెట్లు కొట్టేవాళ్ళం. డ్రైవర్ దగ్గర డోర్ దగ్గర కాలు ఇచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమంటే అదృష్టం ఏమంటే ఓ లోపల మాత్రమే 100 నుంచి 120. ఇప్పుడు కొన్ని పెద్ద బస్సులు ఉన్నాయి, దాంట్లో అయితేనే 130 మంది పడతారు. ఈ ఎక్స్ప్రెస్లో అయితే 90 నుంచి 100 మంది ఎక్కుతారు. ఈ సీసెక్ట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంది కండక్టర్ డ్రైవర్లకు. తర్వాత కొన్ని ఇక్కడ కొంతమంది బస్ స్టాండ్లో నేను నా ఎమ్యూరు డిపో పోయిన తర్వాత నాకు బస్ స్టేషన్ మేనేజర్గా ఉన్నాను అక్కడ. ఎందుకంటే అక్కడ ఇంకా చాలా మాస్ పీపుల్ కాబట్టి ఎంత ఎక్కడైనా కొద్దిగా క్లాసికల్ ఉన్నారు మన దగ్గర, మన ఏరియాలో. అక్కడ రోడ్లు కూడా బాగాలేవు. ఎందుకంటే నేను 35 ఏళ్ళ కిందట గూడూరు అక్కడ కోసుకుపోయితే ఇట్లా రోడ్లు ఉన్నాయి, అట్లే ఉన్నాయి, అంత చండాలంగా ఉన్నాయి. అది దాని గురించి అధికారులు పట్టించుకోరు. ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఈ రోడ్లు బాగాలేవే అవి బాగాలేవు అంటారు. కానీ బస్ స్టాండ్కి వచ్చి ఆ గుట్టలు పడినాయి, అవి ఫ్యాన్లు తిరగలేదు. ఇక్కడ కొన్ని వేల మంది వస్తారు, వచ్చి అక్కడే తింటారు, అక్కడే డస్ట్బిన్లు పెట్టాం. ప్రతి ప్లాట్ఫారం దగ్గర తడి చెత్త అని పెట్టి 2 బాక్సులు పెట్టాం. కానీ అక్కడ ఏం లేదు, తినడము అక్కడ వేయడము రోడ్డు మీద. ఇప్పుడు కసి కొట్టి పెట్టారు, మళ్ళీ 10 నిమిషాలకే బస్ స్టాండ్ దగ్గర పడుతుంది. ఈ సోషల్ మీడియా వాళ్ళు వచ్చేది బస్ స్టాండ్లో ఇది లేదు అది లేదంటారు. రోడ్డు మీద ఉండేది అవి గుంతలు అవి కనపడదు. ఇదే ఇప్పుడు సంజీవ్ రెడ్డి కేసులో గుంతలు పడి మొన్న మోటార్ సైకిల్ కింద పడ్డాడు. ఆ గుంత గురించి ఎవరు అధికారులు పట్టించుకోవడం. మా కలెక్టర్ మేడం గారు వచ్చారు. కలెక్టర్ మేడం వచ్చి చెప్పింది బస్ స్టాండ్లో అంత నీట్గా ఉందండి అని. కొన్ని వేల మంది తిరిగే ప్రయాణికులు, ఎందుకంటే ఇక్కడ మాస్ పీపుల్ వస్తారు కాబట్టి వాళ్ళకి అధికారులకు నేను చెప్పేది ఏమంటే ఇక్కడ బస్ స్టాండ్లలో చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు బస్సులు పెంచాలా. కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ ఎవరు అడగడం లేదు. ఉన్న బస్సులతో ఉన్న సిబ్బందితో ఇట్లా తిప్పుతున్నారు, రిటైర్ అవుతున్నారు. కానీ ఇంతవరకు రిక్రూట్మెంట్ అనేది లేదు. కాబట్టి మేము చెప్పేది ఏమంటే బస్ స్టాండ్లో సోషల్ మీడియా వాళ్ళు కూడా మాకు మా అధికారులు ఆర్టీసీలో క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువ. తర్వాత ఎటువంటి ₹1 కూడా లంచం తీసుకున్న సంస్థ అంటే ఆర్టీసీ మాత్రమే. వేరే డిపార్ట్మెంట్లో ఎక్కడ పోయినా కానీ చేయి షాపి ముందస్తు చేయాల్సిందే. ఇప్పుడు మా గవర్నమెంట్ కలిపిన తర్వాత మా యొక్క ఇంక్రిమెంట్ల విధానం కూడా మేము ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తున్నాం. ఇది చెప్పుకోవాలని మా సిగ్గుచేటు. ఎందుకంటే చాలా చిక్కుచేట అవుతుంది. ఏదైనా రావాలంటే డబ్బులు ఖచ్చితంగా సందాలు వేసుకొని ఇచ్చి అధికారులకు మేము చేపించుకుంటున్నాం. ఎంత 8 గంటల డ్యూటీ అంటే 12 గంటలు డ్యూటీ చేస్తున్నాం మేము. ఆర్టీసీలో ఉండే అది ఒక్కటి ఉంది కాబట్టి మీ అందరు గ్రహించి ఇప్పుడున్న సిబ్బంది కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా కష్టపడి సంస్థను 4 కాలాల పాటు ఉండేటట్లు చేయాలని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. 3 నెలల సర్వీస్ చేసుకున్నానంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ మా నాన్న దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మా నాన్న నాకు హీరో. అందరి తండ్రులు చాలా కష్టపడి స్టేజ్కి వచ్చారంటే చాలా వాళ్ళ నిజాయితీకి, వాళ్ళ కష్టపడిన తత్వానికి చాలా నేర్చుకోవాలి. మనము చాలా ఆదర్శంగా నిలిచారు. ఈ 11 మంది రిటైర్ అవుతున్నారంటే ఒక సంస్థకు రిక్రూట్మెంట్ లేదు అంటే ఆ సంస్థ ఎంత కష్టపడాలో మిగతా ఉద్యోగులకి చాలా బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రిక్రూట్మెంట్ లేకపోతే పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. అందరికి తెలిసిందే. అండ్ మా నాన్న డ్రీమ్
ఎక్కడ వర్క్ చేశాడో అక్కడ రిటైర్మెంట్ కావాలన్నది మా నాన్నకు ఒక సెంటిమెంట్ అన్నమాట. ఆ సెంటిమెంట్ ఈ రోజు నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం వచ్చిన మీటింగ్ కి రాష్ట్ర కార్యదర్శి వచ్చినాడు. ఎన్ఎంయు యూనియన్ కూడా బాగా సపోర్ట్ చేసి మా నాన్నకి ట్రాన్స్ఫర్ ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు ఎన్ఎంయు కి అండ్ యాజ్ వెల్ యాజ్ మన రాష్ట్ర కార్యదర్శి. నిజంగా చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. కైతున్నాడు చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిటైర్మెంట్ అంటే మా నాన్నకే కాకుండా మా అమ్మకు కూడా అని అనుకుంటున్నాను. ఎందుకంటే క్యారియర్ కట్టి ప్రోగ్రామ్ కానీ ఇంకేది కానీ ఇంకేం లేకుండా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉద్యోగ జీవితం నుండి రిటైర్మెంట్ పొందుతున్నారు. మీ రిటైర్మెంట్ ఫంక్షన్ లో నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా మామయ్య గారు తన సంస్థకు ఎన్నో సేవలు అందించడమే కాకుండా మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచారు. ఒక గొప్ప ఉద్యోగిగానే కాకుండా ఒక గొప్ప తండ్రిగా మామయ్యగా మీరు మాకెల్లప్పుడూ ఆదర్శమే. నేను మీ కుటుంబంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి నన్ను కోడలుగా కాకుండా కూతురులాగా చాలా ప్రేమగా చూసుకున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ మీ అనుభవం నుండి మేము చాలా నేర్చుకున్నాం మామయ్య. మీ మాటల్లో నిజాయితీ నాకు నచ్చింది మామయ్య. మామయ్య గారు, ఇన్నేళ్లు మీరు పడ్డ కష్టం, చేసిన సేవలు అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి రాబోయే జీవితం మరొక ఎత్తు. ఇప్పటి నుంచి మీరు మీ ఆరోగ్యం కోసం మన కుటుంబంతో సంతోషంగా ఉండాలని, టైం స్పెండ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఇలాగే నవ్వుతూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మామయ్య. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ డే టు ఆల్ ద సార్స్ అండ్ మేడమ్స్. సింగం ఆవిడ ఆ ఏజ్ లో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ లో మేడము వాళ్ళ సర్వీస్ అందించినారు. మేడం ఇద్దరికి హీరో. అండ్ నేను ఎస్ఎండి ఇస్మాయిల్ గారి కూతుర్ని. మేము ముగ్గురం కూతురు, నేను మూడోదాన్ని. మా ఇళ్లలో చదివించడం, పెళ్లిళ్ళు చేయడం ఇక్కడ చిన్న మాట కాదు. మా డాడీ బాగా చదివించారు, అలాగనే పెళ్లి కూడా బాగా చేశారు. మాకి ఈ సంస్థ మాకి అన్నం పెట్టింది, మాకు చదివించింది, అలాగే మాకు మంచి ఇంట్లో పెళ్లిళ్ళు చేసేలాగా కూడా చేసింది. మా నాన్న ముగ్గురు కూతురికి పెళ్లి చేశారు, బాగా చదివించారు. పెళ్లి చేయడం అంటే అలా ఇలా చిన్నగా ఏం చేయలేదు, బాగా చేశారు. ఇవ్వడాలు ఇచ్చుకోవడం అన్ని బాగా చేశారు. మై డాడీ ఈస్ రియల్ హీరో. అండ్ మేము మా డాడీకి ఇక్కడ వర్క్ చేయడానికి ఎలా సహాయం చేశామో, ఇక్కడ ఆయనకి ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా, కరోనా టైంలో కూడా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా, మొన్న 3 months బ్యాక్ ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. మేము ఎంత సపోర్ట్ చేశామో ఈ సంస్థలో సార్ వాళ్ళు కూడా, సార్ వాళ్ళ పేరు కూడా తెగ లాస్ట్ కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా నువ్వు రెస్ట్ తీసుకో ఇస్మాయిల్, మేము చూసుకుంటాం, మా తరఫున ఎటువంటి సహాయం చేయాలో అది చేస్తాము, నువ్వు రెస్ట్ తీసుకో. వీళ్ళు కూడా సహాయం చేశారు, మేము కూడా కొంచెం సహాయం చేశాము. అలా మా డాడీ కోలుకొని మళ్ళీ ఇక్కడ వర్క్ చేస్తూనే రిటైర్ అయినారు. అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదములు. ఎందుకంటే మీ సర్వీస్ మీ చాలా కష్టం. ఈ ఫీల్డ్ డ్రైవర్ గా అయినా కానీ, కండక్టర్ గా అయినా కానీ, మెకానికల్ కానీ ఈ ఏజ్ లో వీళ్ళకి మోకాలు నొప్పింది. మా డాడీ అయినా కానీ అందరికి మోకాలు నొప్పి, ఒక్కొక్కరికి ఒక హెల్త్ ఇష్యూస్ ఉంది. అయినా మీరు సర్వీస్ అందించారు, ఈ రోజు రిటైర్ అవుతున్నారు. ధన్యవాదములు అందరికి. నమస్కారం, కంగ్రాచులేషన్, హార్టీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మీరు ఆయుర ఆరోగ్యాలతో ఇంటి దగ్గర ఉండి బాగా ఉండి, మీ ఇళ్లలో మేడమ్స్ ఉంటారు, సార్లందరికి చెప్పినారు, అడ్డం వస్తుంటారు చిన్న చిన్న ఫస్ట్ చెప్పినారు ఆల్రెడీ. ఇంట్లో కూడా మాది కూడా అదే, అవి అడ్డం కాదు, వాళ్ళు తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు అంతే. మా డాడీ కూడా అంతే. ఇంకో విషయం, మా డాడీ నుంచి మేము నేర్చుకున్న క్రమశిక్షణ ఏమిటంటే, ఫస్ట్ 1/2 hour కాదు 1 hour ముందర ఉంటారు డ్యూటీకి. 1 hour ముందర మా డాడీ డ్యూటీకి ఉంటారు. అదే నిబద్ధతతో ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా అదే, ఏ పని చేసినా స్ట్రిక్ట్ గా ఉండాలి, ఏది చేసినా కరెక్ట్ గా ఉండాలి. మా డాడీ నుంచి మేమే నేర్చుకున్నాము. మీరందరూ కూడా రిటైర్ అయిన తర్వాత ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని. 11 మంది రిటైర్ అవుతున్నారు. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ రిటైర్మెంట్ లాగా కాకుండా ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ సమావేశపరిచి
అందరినీ ఒకే చోట ఈ పండగ వాతావరణాన్ని ఇక్కడ కల్పించి ఒకే చోట ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన యూనియన్ లీడర్లకు ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అందించిన ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కానీ నాకు ఈ అదృష్టాన్ని కల్పించిన అందరికీ మరీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు అంటే చాలా కష్టమైన ఉద్యోగాలు. మిగతా ఉద్యోగాల కంటే కండక్టర్ అనేది చాలా కష్టతరమైనది. ఆ కండక్టర్ ఉద్యోగాన్ని బేగం గారు చాలా బాగా చేశారు. రిటైర్మెంట్ అవుతున్నా కూడా ఎప్పుడే నాకు లీవ్ కావాలి మేడం, నాకు గుర్తు కావాలి మేడం, నేను ఉద్యోగం కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా అన్న సందర్భం ఎప్పుడే కానీ లేదు.